సార్ నమస్తే అండి. నమస్కారం సార్, వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న తిరుమల ఎలా చూడాలంటారు? ఇటు పరకామణి కేసు ఓ పక్కన ఆల్రెడీ తిరుమల కేసు అనేది హైకోర్టులో నడుస్తుండగానే నిన్న ఆయనకి అలర్ట్ చేశారు. ఎవరికి స్థలం అలర్ట్ చేశారు? మెంబర్కి. అవును. ఇప్పుడు తిరుమల కూడా రాజకీయ ఉచ్చులో పడిపోయింది. వాళ్లే కాదు, వైకాపా వాళ్లే కాదు, తెలుగుదేశం కూడా రాజకీయ ఉచ్చులో పడిపోయింది. తిరుమలలో నిన్న ఒక సభ్యుడికి స్థలం అలాట్ చేశారు. ఆ సభ్యుడు అంత ధనవంతుడేం కాదు నాకు తెలిసి. కాకపోతే అతను మంచి ఉద్యమకారుడు, నెక్సలెంట్స్ వచ్చినాడు, మంచి నిబద్ధత కలిగిన వ్యక్తి, పందా మార్చుకున్నాడు. ఆయనకేదో స్థలం కేటాయించారు నిన్న పేపర్లో, ఆంధ్రజ్యోతిలో. మరి ఆయన కట్టలేడు నాకు తెలిసి. తిరుపతిలో స్థలం కేటాయింపంటే పెద్ద పెద్ద కోట్లు దిమ్మరిస్తుంటారు. అది ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాడు. నిన్న బోర్డు అంగీకరించింది, నాకు వార్త వచ్చింది. అంటే రాజకీయ నాయకులకి బోర్డులో ఉన్నవాళ్ళు వాళ్ళు పంచుకోవడమే కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా తతిమ ఇంకో ఆ బోర్డు ఆయనకి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వరు స్థలం అని పంచుకోవడమే కదా. ఈయన ఏదో పెద్ద నిబద్ధత గుడ్డు కూసని ఇచ్చారు చైర్మన్గా. ఏం మాట్లాడతాం మనం? అందుకని కలుషితం అయిపోయింది వ్యవస్థ. అంటే ఇక్కడ తిరుమలలో పరకామణి కేసులో జరుగుతున్న వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో, నిందితులకు ఎవరైతే సహకరించారో ఆ పోలీసుల మీద కూడా కేసు పెట్టాలంటూ హైకోర్టు చెప్పిన మాటలను ఎలా చూడాలంటారు? ఒకటయ్యా బాబు, అసలు నీకు తిరుపతి తిరుమలే పెద్ద కరప్ట్ అయ్యా. ఇప్పటికి కూడా బ్రోకర్ వ్యవస్థ నడుస్తుంది. డబ్బులు ఇస్తే అకామిడేషన్ దొరుకుతుంది. బ్రోకర్లు ఇప్పుడు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ నిన్న మొన్న పోయి వచ్చాడు, మన పేరు ఎందుకులే, వాళ్ళు ఇదే చెప్తున్నారు. మనం పోతే చాలా కష్టం. వాళ్ళు బ్రోకర్ అయితే హాయిగా వచ్చి రిసీవ్ చేసుకొని రూములో దించి మన దర్శనం చూపించేసి పంపిస్తున్నారు. దీన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ప్రతి వాడికి ఏంటంటే దే ఆర్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ మనీ. ఎందుకంటే డబ్బున్న వాడికి రాజకీయం ఉంది. ఈ రోజుల్లో వ్యవస్థ ఎవరికి ఇస్తున్నారు? వాడు ఏమి చేసినా కూడా డబ్బుంటే పిలిచి రాజకీయంలోకి ఏదో పదవి ఇస్తున్నారు. పదవులు కొనుక్కోవటమే రాజకీయం కూడా. ఈ రోజుల్లో పదవులు కొనుక్కోవటమే. ఏదన్నా అంటే ఏంది అంటే పార్టీ ఫండు. ఈ వ్యవస్థని ఎవరికి సరిదిద్దడం కష్టం. కాకపోతే ఏంటంటే ఏదో బండి నడుపుకుంటావు, అంతా బాగుందనుకుంటూ బండి సాగించడం తప్ప ఈ వ్యవస్థను మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కరప్షను రాక్ బాటం లెవెల్కి వెళ్ళిపోయింది. దీన్ని ఎవడు పికిలించలేని స్థితికి వెళ్ళిపోయింది. నేను మరీ చెబుతున్నా, ఒక్క డిపార్ట్మెంట్ చూపించు నాకు, కరప్షన్ లేని డిపార్ట్మెంటు. కాకపోతే ఇదివరకు లంచం అనేవాళ్ళు, ఇప్పుడు ఫార్మాలిటీస్. మనం పోయి అయ్యా మీ ఫార్మాలిటీ మీకు ఇస్తాం, పని కావాలంటే ఎవడైనా పోయి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి మీ ఫార్మాలిటీ మీకు ఇస్తాం, మాకు పని చేసి పెట్టండి. ఇంకోటి చెప్పనా, నేను మన కాంట్రాక్ట్ చెప్తున్నాడు, డబ్బులు రావాలంటే మొన్న పేపర్లు వస్తుంది కదా, వైకాపా వాళ్ళకి ఇస్తున్నారు అది ఇదని. 10% అంటాయా. ఎవడు ఆపుతాడు దీన్ని? ఎట్లా ఆపుతారు? ఎవరు ఆపుతారు? అందుకని మనం దీని గురించి ఏదో సఫర్ అయ్యేవాళ్ళు సఫర్ అవుతున్నారు, డబ్బులు పెట్టుకునేవాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు, లేనివాళ్ళు నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ కాంట్రాక్టర్స్ పాపం చాలామంది డబ్బులు పెట్టి 10% యాడిస్తారు. ఒక 10 లక్షలు చేసాడంటే వాడు 1 లక్ష రూపాయలు యాడిస్తాడు, దాంట్లో ఏం మిగులుద్ది? అందుకని ఈ వ్యవస్థని ఎవడో మార్చలేడు. రోజుకు దిగజారుతూ ఉంది. కాకపోతే ఏంటంటే మనం కూడా మనుగడ సాగించాలి. కాబట్టి దీంట్లో మనుగడ సాగిస్తూ ఉంటామని. ఇప్పుడు నువ్వు అక్కడ సారాయి పెట్టారంటున్నారు. ఎవడు ఇప్పుడు ఎట్లంటే నెగిటివ్తోని 2 రకాల రాజకీయం. ఒకటి నెగిటివ్ తోటి, ఎడాల్ఫ్ హిట్లర్ కూడా నెగిటివ్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు. వాడు పార్లమెంట్ని వాడే కాల్చేసి, వాడే డిమాలిష్ చేసి ఇతర వాళ్ళ మీద వచ్చి వాడు రాజకీయాల్లోకి వచ్చాడు. మొదటి నుంచి కూడా రాజకీయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఎట్లా దెబ్బ కొట్టాలి, అది ఒక స్ట్రాటజీస్. ఇప్పుడు నెగిటివ్ తోటి నెగిటివ్ ఎక్కువ పోద్ది. ఇప్పుడు ఏదో ఎంటీ సీసాలు వేశారు, ప్రపంచం అంతా పెద్ద గోల.
అసలు ఎలా ఇప్పుడు తిరుమల కేంద్రంగా ఇలా మద్యం బాటిల్ అక్కడ పెట్టి ఇది తిరుమలలో అపచారం జరుగుతుంది అంటూ వైసీపీ నాయకులు పదే పదే ప్రచారం చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఆర్డర్ ఆఫ్ ది డే, ఎలా చూసేది ఏం లేదు దానికి. ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. ఎట్లా అవతలని దెబ్బ కొట్టాలి, ఏ రకంగా మనం రాజకీయాల్లోకి రావాలి అనే స్ట్రాటజీ తప్ప ఇది తప్ప ఒప్ప అని ఆలోచించేవాళ్ళు లేరు. ప్రజల్లో కూడా ఆలోచన లేదు. వాడు చేసి ఇప్పుడు నువ్వు వైకాపా వాళ్ళ దగ్గరకు పో, తప్పేంటంటారు. రాజకీయాలు ఎట్లా చేశారంటే హార్డ్ కోర్ పీపుల్ వాళ్ళు ఇటు రారు, వీళ్ళు అటుపోరు. రేపు ఇంకా వస్తున్నాయి, రేపు పంచాయతీ ఎలక్షన్ వస్తాయి. ఆల్మోస్ట్ విలేజెస్ అన్నీ డివైడ్ అయిపోతాయి రెండుగా. ఇప్పుడు డబ్బులు ఇద్దరిస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వీళ్ళు కూడా ఓటర్స్ కూడా ఏం చెప్తున్నారు, అబ్బాయి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాం, ఇస్తే ఇవ్వండి మీ ఇష్టం అంటున్నారు. నిన్న ఒకడు పెట్టాడు, డబ్బులు ఇచ్చినాడు పోయి వెంకటేశ్వర స్వామి తీసుకెళ్ళి, అరే నువ్వు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు దీని మీద ప్రమాణం చేయమని వీడియో వచ్చింది దీంట్లో. వాడు మెదలకుండా పాపం ప్రమాణం చేయలే. వాడికి 10,000 ఎంత ఇచ్చారు కుటుంబం మొత్తానికి. వాడు సామాన్యంగా మనం తీసుకొని పోయారు. ఆ మార్పులు వస్తాయి. ఎన్ని రేపు చాలామంది అది చేస్తారు. ఓడిపోయినాడు పోయి అంజాడగల మాకు ఇచ్చారా లేదా. ఇవన్నీ వ్యవస్థ రోజుకు దిగజారుతుంది తప్ప మంచి వైపు ప్రయాణం చేయటం లేదు. పిల్లల్లో కూడా హై స్కూల్లో కానీ కాలేజీలో పిల్లల్లో కూడా నైతిక విలువలు లేవు, చెప్పేవాళ్ళు లేడు. ఇప్పుడు ఇంతకుముందు మాస్టర్లు వాళ్ళు హై స్కూల్లో నైతిక విలువల గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒకటి చూడు, ఏ తల్లిదండ్రిని ఏ బిడ్డ సక్రమంగా చూస్తున్నాడు ఆలోచించు. తల్లిదండ్రుల మాట వినేవాడు బిడ్డలు ఉన్నారా? ఇప్పుడు పరిస్థితి ఏమైంది? బిడ్డల మాట తల్లిదండ్రులు వినాల్సి వస్తూ ఉంది. మొన్న అతను ఒకడే కొడుకు, నేను వస్తూ ఉంటే వాడు మోటార్ సైకిల్ వద్దురా అంటే మోటార్ సైకిల్ మీద పోతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న బతిలాడుతున్నాడు, వద్దురా బాబు ఊళ్ళోని తీసుకోరా అంటే కాలేజీకి పోతున్నాడు. ఏందంటే వీడికి మైనర్ సార్, మోటార్ సైకిల్ కొనిపెట్టాము, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందంటే ఎందుకు కొనిపెట్టాను, కొనిపెట్టబోతున్నాను చచ్చిపోతాను అంటాడు. అంటే ఒకడే కొడుకు చంపుకుంటామా? అంటే ఈ మార్పు అనేది ఎక్కడ రావాలంటారు మీరు? ఇక ఇప్పుడు ఒకటే గుర్తు, ఎందుకంటే మనకు తెలియని భాషను ఏమంటాం, దేవుడి మీద పెడతాం, దేవుడి మాయ అంటాం. ఇది కలికాలం అని ఇది మార్పు ఎందుకు వస్తుందో, ఎందుకంటే ఇంతకుముందు 5-6 పిల్లలు ఉండేవాడు, ఒకడు చేస్తాడంటే సావురు అనేవాళ్ళు. ఇప్పుడు ఒకడే ఒక అమ్మాయి ఒక అబ్బాయి 1 or none చూస్తున్నావు కదా. డబ్బున్నోళ్ళు కూడా 1 or none, ఎందుకంటే ఇద్దరుంటే కొడుకు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు జగన్ సిస్టర్ కొడుకు చూస్తున్నారు కదా. కేసీఆర్ వాళ్ళు మన కళ్ళ ముందు ఇదంతా ఫైట్ ఏంటి? డబ్బు కోసమే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చంపించిపోయాడు, బాగా డబ్బులు సంపాదించాడు. మరి నాకు ఆస్తి నా అమ్మాయి కొట్లాడుతుంది. కేసీఆర్ సంపాదించాడు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పుడు? రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటానని చంద్రబాబు దగ్గరికి వచ్చినవాడేమి కదా. ఎట్లొచ్చేది డబ్బు? అసలు ఎవడన్నా అడిగేవాడున్నాడా ఇన్ని కోట్లు డబ్బులు ఎట్లొచ్చినాయని? కేసీఆర్ ఫార్మ్ హౌసెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడన్నా ఒక్కడు వెంటబడి మొన్న ఒక క్యూ ఆయన కూర్చున్నాడు కేసీఆర్ గారు, అందరు నమస్కారం వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకున్నట్టు పెద్ద క్యూలో దర్శనాలు చేసుకుని నమస్కారం పెట్టుకుపోతున్నారు. అరే ఇంత కరప్ట్ ఫెలో ఒకడు అడిగి ఉన్నాడా? ఏం చేస్తావు? ఎట్లా చెప్తాం మనం జవాబు? అందుకని మిత్రమా, నువ్వేదో కంఠశోష తప్ప నువ్వేదో నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలా, నేను పెన్షన్ని బండి సాగించడం తప్ప. ఇది కాదు సార్, అసలు తిరుమల కేంద్రంగానే రాజకీయాలు అనేది ఎందుకంటారు? అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎందుకంటే రోజుకు తిరుపతి పవిత్రత పెరుగుతుంది. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే రకరకాల మతాలు ఉంటాయి. ఎవడి మతాన్ని వాడిని ప్రాపకం చేసుకోవాలంటే ఇప్పుడు వ్యవస్థ ఎట్టుంది, వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం కాదు, ఇతర మతాలను దెబ్బ కొట్టి మన మతంలో తెచ్చుకోవాలి. నమ్మకాన్ని వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పోగొట్టుకుంటే ఏమైతే వేరే మతం పోవాలి కదా. ఒక మతం చెడు వచ్చిందనుకో, వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రత జరుగుతూ ఉంది, ఆయన మహత్వం, ఇప్పుడు మహత్వం ఏంది, ఆయన మహత్వం ఉంటే ఈ సారాయి వాళ్ళని పట్టుకోవచ్చు కదా, వెంకటేశ్వర స్వామి ఆపొచ్చు కదా అనేటువంటి క్రియేట్ చేయటానికి. అంటే ఈయన దగ్గర మహత్యం లేదు, సారాయి వస్తుంది, మాంసం వస్తుంది, అన్నీ వస్తుంది అని విష ప్రచారం చేసి ఆయనలో భక్తి తగ్గిపోయింది, వెంకటేశ్వర స్వామిలో పవర్ తగ్గిపోయింది, ఇదివరకున్న పవర్ లేదు అనేటువంటిది క్రియేట్ చేసి
మరీ ఇంత నీచానికి కూడా దిగజారే వాళ్ళు ఉంటారంటారా? దేవాలయాల మీద కూడా రాజకీయాలు చేయడానికి దిగజారిపోయేంత నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారంట. నువ్వు స్టూప్ డౌన్ అమ్మా, నీకు గుర్తుపెట్టుకోవట్లా. నువ్వు ప్రతిదీ కూడా వ్యవస్థలో నీకు చిన్న ఉదాహరణ అయ్యా, అన్నల మీద చెల్లెళ్ళ మీద ఎంత ఎప్పుడన్నా ఎంత ఇదివరకు ఎప్పుడన్నా చూసావా? అన్నల తమ్ముల మీద ప్రేమ ఎంత ప్రేమగా ఉండేది. కుటుంబం ఒకటి గుర్తుపెట్టుకో, ఏ విలేజ్ అయినా తీసుకో నువ్వు, ఏ కుటుంబం సక్రమంగా ఉంది? ప్రేమ ఆప్యాయతలతో ఎవరున్నారు? అన్న ఎదిగితే తమ్ముడికి ద్వేషం, అక్కళ్ళు బాగా ఇప్పుడు మనకెందుకు ఇప్పుడు క్యాపిటల్లో ఆస్తులు పెరిగిన తర్వాత ఎన్ని దావాలు పడ్డాయి చాలా. మరి దీనికి ఏం చెప్తావు నువ్వు? దీనికి పరిష్కారం ఏమిటి? జవాబు లేదు మిత్రమా. కాకపోతే ఏంటంటే ఇదంటారే, కంప్లీట్గా దిగజారిన తర్వాత అప్పుడు అవేర్నెస్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ఏదన్నా బాగుపడాల్సిందే తప్ప ప్రస్తుత పరిస్థితులు కనుసూపు మేరలో అలాంటి మంచి వ్యవస్థను మనం చూడలేము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి, లేదంటే కనుక ఇక్కడ రెండు పార్టీల మధ్య వారుగా తిరుమల కేంద్రాన్ని చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అది రాజకీయం అయ్యా. ఒక పార్టీని దెబ్బ కొట్టాలా? ఇప్పుడు ఇదంతా ఎవరిది? ఇది ఇప్పుడు ఇలాంటి దేవాలయాలకు ఎవరిని వేయాలా? ఎందుకు వేశారు ఇప్పుడు ఈయన్ని చైర్మన్గా? ఎందుకు వేశారు? అవుట్ రైట్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు కాబట్టి, అంతే కదా. ఇలాంటి వాళ్ళే ఉంటే నిష్పక్షపాతంగా ఏమిటి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా దైవభక్తి కలిగిన వాళ్ళని కమిటీ మెంబర్స్గా, దైవభక్తి కలిగిన వెంకటేశ్వర దైవభక్తిని ఏరి ఎవరో కొంతమంది చాలామంది ఉంటారు నిష్టగరిష్ట పరులు, వాళ్ళని సెలెక్ట్ చేసి నువ్వు కమిటీ పెడితే వాళ్ళు సక్రమంగా చేస్తారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి నీకు. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు వైకాపా వాళ్ళందరికీ తీసుకెళ్ళి దర్శనాలు చేసి ఏం చెప్తావు? ఈ కర్మ. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా వైకాపా వాళ్ళకి రాజభోగాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? కరప్షను, డబ్బు మహిమ. డబ్బు పెట్టి ఏదైనా కొనుక్కో. వ్యవస్థ ఎట్ట జరిగిందంటే డబ్బు సంపాదించుకొని డబ్బుతోటి ఏదైనా కొనుక్కోవచ్చు. చేంజ్ అండ్ పర్చేజ్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. షో యువర్ పర్సన్, ఐ విల్ షో ది రూల్. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.